నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇది 31కి సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అండి. వీడియో మొత్తం చూశాక ఈ జిస్ట్ ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ సరే, మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సుప్రీంకోర్టు అనేటటువంటిది పెగాసస్కి సంబంధించిన ఇష్యూని నెక్స్ట్ వీక్ మేము చూస్తాము అన్నట్టుగా చెప్పింది. అంటే ఏంటి ఇక్కడ మనందరికీ కూడా పెగాసస్ అనేటటువంటిది ఒక స్పైవేర్ అని తెలుసు. స్పైవేర్ అంటే మన యొక్క పర్మిషన్ లేకుండా మన డేటా మొత్తాన్ని వేరే వాళ్ళకి అందజేసేటటువంటి సాఫ్ట్వేర్ని స్పైవేర్ అని పిలుస్తామన్నమాట. ఈ స్పైవేర్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది చాలామంది యొక్క ఫోన్స్లో ఇన్స్టాల్ చేయబడడం జరిగింది. కొంతమంది జర్నలిస్టు, లాయర్సు, పొలిటికల్ లీడర్సు ఇలాగా అని అలిగేషన్స్ వచ్చాయి. మరి ఈ కంటెక్స్లో పార్లమెంట్లో అడిగారు, మీరు పెగాసస్కి సంబంధించి అసలు ఏంటి స్పైవేర్ అంటున్నారు, ఎన్ఎస్ఓ అనేటటువంటి ఇజ్రాయలీ కంపెనీ ఏమో మేము గవర్నమెంట్స్కి తప్ప వేరే వాళ్ళకి అమ్మమంటుంది, అంటే ఇప్పుడు మీరే వీళ్ళందరి మీద సర్వీలియన్స్ చేపట్టారా ఏంటి అని అడిగారు. గవర్నమెంట్ నేను దాన్ని యూజ్ చేస్తున్నామా యూజ్ చేయట్లేదా అన్న క్లారిటీ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్గా మేము ఏ ఇల్లీగల్గాను సర్వీలియన్స్ చేపట్టట్లేదు అన్నారు, అంతే. దాని మీద క్లారిటీ కానీ డిస్కషన్స్ కానీ జరగట్లేదు. దాంతో చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పుట్టస్వామి అన్నటువంటి కేసులో మరి మనకి రైట్ టు ప్రైవసీ అనేటటువంటి ఉంది కదా, ఆ రైట్ టు ప్రైవసీకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ అయ్యేలాగా ఈ సర్వీలియన్స్ కేసు అనేటటువంటిది కనిపించట్లేదు. మరి ప్రైవసీకి భంగం కలిగే విధంగా ఈ పర్టిక్యులర్ సర్వీలియన్స్ అనేటటువంటి జరిగి ఉంటేలాగా రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఇప్పుడు ఫండమెంటల్ రైట్. మరి ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఎవరిది ఇండియాలో? సుప్రీంకోర్టుది, అంతేనా? అందుకే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఆర్టికల్ 32 కింద డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. కాన్స్టిట్యూషన్ కింద ఆ ప్రొవిజన్ని మనకు కల్పించడం జరిగింది. సరే, మరి ఇక్కడ సుప్రీంకోర్టు అనేటటువంటి దానికి అధికారం ఉంది కాబట్టి ఈ కేసులో పెగాసస్ అనేటటువంటి కేసులో వచ్చినటువంటి కంప్లైంట్స్ని వీటిని తీసుకొని అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న దాని మీద ప్రోబ్ అనేటటువంటి చేయబోతుంది. దానికి సంబంధించి నెక్స్ట్ వీక్ ఆ హియరింగ్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారు, 2015లో కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు వెళ్ళేసి అక్కడ సభలో కొన్ని చైర్లు విరగొట్టడం ఇలాగా అది పబ్లిక్ ప్రాపర్టీయేనా? సో పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ అనేటటువంటి కలిగించారు. దాంట్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటేరియట్ అనేటటువంటిది వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేసిందనమాట. కేసు ఫైల్ చేసింది, క్రిమినల్ కేసు అనేటటువంటిది ఐపీసీ కింద ఫైల్ చేయడం జరిగింది. సరే, బాగుంది అన్నారు. ఆ తర్వాత రీసెంట్గా ఏమైంది, కేరళకు అప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రూలింగ్ పార్టీకి వచ్చారు, ఎన్నికలు జరిగాయి కాబట్టి. సో ఇప్పుడు కేరళకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ కేసులకు సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి వాదించే వాళ్ళు ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుని విత్డ్రా చేసుకుంటాము అన్నారు. సో అలాంటప్పుడు కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమన్నాయంటే, ఇదిగో ఆ మెంబర్స్కి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి మరి ఇది వస్తుందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాండలైజ్ చేయడం, ఇలాగా సామాన్లు పగలగొట్టడము, ఇదంతా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి రాదు కదా. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది పార్లమెంటరీ సభ్యులకి, లెజిస్లేటివ్ సభ్యులకి ప్రివిలేజెస్ అనేటటువంటివి కొన్ని ఉంటాయి. కానీ ఇది ఆ ప్రివిలేజెస్ కిందికి రాదు, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికి రాదు. రైట్ టు ప్రొటెస్ట్ ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టుగా బెంచీలు బల్లలు విరగొట్టడం ఇది కాదు. సో ఈ కంటెక్స్లో రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఉండాలి. పార్లమెంటరీ వ్యవస్థకి ఒక డిగ్నిటీ, ఒక డెకోరం అనేటటువంటిది ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. రీసెంట్గా మనకి డిపాజిట్ గ్యారంటీ మీద ఉండేటటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్కి ఎన్ని రోజుల లోపల తిరిగి ఇవ్వాలి అన్నదానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ని తీసుకొని రావడానికి గవర్నమెంట్ అనేటటువంటిది బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ అని చెప్తాం. అంటే ఏంటి, మనం ఏదన్నా ఒక బ్యాంక్లో లెట్సే ఒక కమర్షియల్ బ్యాంక్ కావచ్చు, ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా సరే మనం డిపాజిట్ చేసామనుకుందాం. ఈ డిపాజిట్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అనేటటువంటిది బ్యాంక్రప్ట్ అయింది, అంటే బ్యాంక్ అనేటటువంటిది దివాలా తీసింది అనుకుందాం.
మరి మనం పెట్టినటువంటి డిపాజిట్స్ ఆ మనీ ఏమవ్వాలి? ఆ మనీ ఇంక పోయినట్టేనా? లేదు. దానికి సంబంధించి ఆర్బీఐ కింద ఉండేటటువంటి డిఐసిజి అనేటటువంటి ఆర్గనైజేషన్ మనకి క్రెడిట్ గ్యారంటీని కల్పిస్తుంది. ఇంతకుముందు 1,00,000 రూపీస్ క్రెడిట్ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం 5,00,000 రూపీస్ అనమాట. అంటే మనం ఇప్పుడు 3 లక్షలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 3 లక్షలు తిరిగి వస్తాయి. 7 లక్షలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 5 లక్షలే వస్తాయి. అంటే మ్యాక్సిమం 5 లక్షల లోపు ఎంత ఉన్నా సరే మనకి ఇన్సూరెన్స్ అనేటటువంటిది వర్తిస్తుంది. అయితే ఎన్ని రోజుల లోపల చెల్లించాలి? ఈ గడువు అనేది ఇంతకుముందు లేదు. ఇప్పుడు దాన్ని 90 రోజులు 90 రోజుల లోపల ఈ పర్టికులర్ బ్యాంక్స్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి ఆ మనీ అనేటటువంటిది చెల్లించాలి అని చెప్తున్నారు. 90 డేస్ లోపల చెల్లించాలి. ఈ మాన్సూన్ సెషన్లో ఆ బిల్ అనేటటువంటి తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా మనకి 98% లోన్స్ చిన్న 5 లక్షల లోపలే ఉన్నాయన్నమాట. సో ఆ కంటెక్స్లో ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే దానికి సంబంధించిన చట్టం ఆల్రెడీ 1961లో ఉంది. ఆ చట్టానికి ఇప్పుడు అమెండ్మెంట్ సవరణలు తీసుకొని వస్తూ ఈ మార్పు ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల టైమ్లీ పేమెంట్ అనేటటువంటిది ఉంటుంది. కస్టమర్స్ ఎవరైతే మరి డిపాజిట్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రస్ట్ మెయింటైన్ అవుతుంది, అంతే కదా. దానికోసం ఈ బిల్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, హిమాలయన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేపాల్ కానీ, భూటాన్, ఇండియా, పాకిస్తాన్, చైనా, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనం స్పెసిఫిక్గా దేనికి బార్డర్ ఇష్యూస్ మీద ఇలాగా కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఎకనామిక్ ఇష్యూస్, కొంతవరకు ట్రేడ్. పాకిస్తాన్తో అది కూడా లేదు. అంటే హిమాలయన్ రీజియన్ని మనం ఒక స్ట్రాటజిక్ దీనిగాను ఒక సెక్యూరిటీ ఏరియాలో చూడాల్సిన విషయంగా పరిగణిస్తున్నామే తప్ప ఈ హిమాలయన్ కంట్రీస్ వాటి మధ్య ఉండేటటువంటి ఇది కామన్ ఎకోసిస్టమ్ కదా. ఆ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ఆల్రెడీ మనకి ఇండియాలో హిమాలయన్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హిమాలయన్ ఎకోసిస్టమ్ అని ఉంది. సో అలా ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ మీద అన్ని కంట్రీస్ కలిసి ఎందుకు వర్క్ చేయకూడదు? రెండోది, అన్ని దేశాలు కూడా చైనాకి కొంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. మిగిలిన వాటిలో సోషల్గా కానివ్వండి, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కానివ్వండి, కనెక్టివిటీ వైజ్గా కానివ్వండి, వీటి మీద మనం ఇంకా ఎక్కువ ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఓన్లీ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ పర్పసే కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు కదా. అది ఇక్కడ అడుగుతున్నటువంటిది. అందుకే హిమాలయ ప్రాంతాన్ని అదర్ కోఆర్డినేట్స్ అంటే అదర్ డైమెన్షన్స్ నుంచి కూడా చూడాలి. ఓన్లీ జియో పాలిటిక్స్ సెక్యూరిటీనే కాదు, అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ, సియాచిన్ గ్లేషియర్కి సంబంధించి. సియాచిన్ గ్లేషియర్కి ఎక్స్పెడిషన్, సియాచిన్ గ్లేషియర్ని వరల్డ్లోనే, ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా చెప్తారు. మరి ఈ గ్లేషియర్ అంటే మంచు పర్వతం. ఈ మంచు పర్వతాన్ని అధిరోహించడం కోసం, అది కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఈ మంచు పర్వతాన్ని అధిరోహించే విధంగా ఒక టీం అనేటటువంటిది ట్రైన్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ టీం పేరేంటి? ఇవన్నీ మనకు అక్కర్లా. సియాచిన్ గ్లేషియర్ ఏంటి, అది ఎక్కడుందో తెలియాలి. మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రాంతం సియాచిన్ గ్లేషియర్ అన్నమాట. కారాకోరం రేంజెస్లో ఉంది. కారాకోరం రేంజెస్ అంటే ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతం అంటారు. సో ఈ కారాకోరం రేంజెస్లో సియాచిన్ గ్లేషియర్ అనేటటువంటి ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ఉందా, ఆ పాయింట్ని మనం NJ489 అని పిలుస్తారు. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్రాంతం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యకి కాన్ఫ్లిక్ట్ ఉంది. పాకిస్తాన్ ఏమంటుంది, ఇక్కడ నుంచి ఇది సౌత్ వెళ్ళాలి, LOC అంటుంది. ఇండియా ఏమంటుంది, కాదు ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా నార్త్ వెళ్ళాలి అంటుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటిది. 1984లో ఆపరేషన్ మేఘదూత్ అనేటటువంటి దాని కింద మన ఆర్మీ ఆ పర్టికులర్ సియాచిన్ గ్లేషియర్ మీద కంట్రోల్ తెచ్చుకుందనమాట. పాకిస్తాన్ దాన్ని ఆక్యుపై చేయాలని చూస్తుందని చెప్పి ఆపరేషన్ మేఘదూత్ కింద ఇప్పుడు ఇది మన కంట్రోల్లోనే ఉంది. సియాచిన్ గ్లేషియర్ అంటాము. ఇది నూబ్రా అనేటటువంటి రివర్ దీనికి దగ్గరలో ప్రవహిస్తుంది ఈ గ్లేషియర్ నుంచే. అందుకే నూబ్రా రివర్ వ్యాలీ అని పిలుస్తాం. ఈ నూబ్రా రివర్ వ్యాలీ కారాకోరం రేంజెస్లో ఉంది. వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్స్ అనమాట. టెంపరేచర్స్ -70 డిగ్రీల వరకు కూడా వెళ్ళచ్చు. LOCకి దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదంతా చైనా ఆక్యుపేషన్ కింద ఉంది. ఇది LAC లైన్, ఇది LOC లైన్. ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు ఇది మనకి హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్లా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించి
వాటిలో ఉండేటటువంటి గవర్నమెంట్ యొక్క షేర్ని తగ్గించేలాగా ఒక బిల్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ 2 రకాలన్నమాట. ఒకటి జనరల్ ఇన్సూరెన్స్, 2 లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటటువంటివి పబ్లిక్ సెక్టార్ కింద ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ కింద ఉన్నాయి. జిఐ అని పిలుస్తారు. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో 4 పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఈ 4 పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్లోంచి ఒకదాన్ని ప్రైవేటైజ్ చేయాలి. మనకి రీసెంట్ బడ్జెట్ 2021-2022లో 2 బ్యాంక్స్ని, ఒక జనరల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ని, ఒక జనరల్ పబ్లిక్ సెక్టార్ పిఎస్యుని, ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పారు. అది ఏంటి అని చెప్పలేదు. ఓవరాల్గా అయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి 4 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయిన బిల్ ఏంటి అంటే, గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఈ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇంతకుముందు 51% కంటే తక్కువ ఉండకూడదు అని ఉండేది. ఇప్పుడు 51% కంటే తక్కువ ఉండొచ్చు అన్నట్టుగా మార్చారు. మెంబర్స్ ఏమంటారు, మీరు దీన్ని ప్రైవేటైజ్ చేయడం కోసమే 51% కంటే గవర్నమెంట్ షేర్ తక్కువ ఉండాలన్న రూల్ని ఇది మారుస్తున్నారు ఇప్పుడు దీనిగా అన్నారు. గవర్నమెంట్ మేమేం ప్రైవేటైజ్ చేయడం కోసం కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా వస్తుంది కదా, ఇన్సూరెన్స్ అనేటటువంటి అందరికీ రీచ్ అవుతాయి, సోషల్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా ఇది ఉంటుంది కాబట్టి అని చెప్తున్నారు. బట్ 4 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వాటిలో ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజ్ చేయాలి అన్నటువంటిది బడ్జెట్లో 2 బ్యాంక్స్, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటైజ్ చేయాలన్నది ప్రపోజల్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఫార్మర్స్కి సంబంధించి సోషల్ మీడియా, స్పెషల్గా మొబైల్ టెలికమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మనకి అగ్రికల్చర్ అన్నటువంటి దాంట్లో ఇదిగోండి ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దాని యొక్క రోల్ ఏంటి, ఓవరాల్గా సోషల్గా దాని రోల్ ఏంటి, దాంట్లో అగ్రికల్చర్లో స్పెసిఫిక్గా దాని యొక్క రోల్ ఏంటి అని చూస్తే, స్టార్టింగ్ నుంచి అంటే పంట వేసే దగ్గర నుంచి అమ్మే వరకు ప్రతి యాక్టివిటీలోనూ ఐసిటి యొక్క రోల్ అనేటటువంటిది ఉంటుంది. ఏ పంట వేయాలి, ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి, ఎంత ధరలు ఉన్నాయి, ఏ విధంగా పండించాలి. ఇప్పుడు మనకి కిసాన్ అనే యాప్ ఉంటుంది, దాని కింద ఏ క్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నటువంటిది ఉంటుంది. సో ఇలా కిసాన్ అనేటటువంటిది తీసుకొని రావడము, ఇలా మార్కెటింగ్కి నామ్ అనేటటువంటి యాప్ అనేటటువంటిది ఉంది. సాయిల్ హెల్త్ కార్డ్స్కి వచ్చేటప్పటికి సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మొబైల్ ఫోన్ టెలికమ్యూనికేషన్ ద్వారా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచుకునేలాగా ఎన్నో విధాలైనటువంటి మెజర్స్. చూడండి, ఇప్పుడు వెదర్ మానిటరింగ్, ఏ విధంగా పీవీసీ పైప్ లైన్స్ని ఫిట్ చేసుకోవాలి, ఏ విధంగా క్రాప్ని మేనేజ్ చేసుకోవాలి, ఇలా ఎన్నో రకాల యాక్టివిటీస్లో మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఐసిటి అండ్ మొబైల్ కమ్యూనికేషన్ పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. డెల్టా వేరియంట్ అనేటటువంటిది చికెన్ పాక్స్ ఎంత కంటేజియస్సో, ఎంత త్వరగా వ్యాప్తిస్తుందో అంత త్వరగా వ్యాప్తిస్తుందని చెప్తున్నారు. మనకి వ్యాప్తి రేటు అనే దాన్ని, స్ప్రెడ్ రేట్ అనేటటువంటి దాన్ని R0 అనే సంఖ్యతో సూచిస్తారు. R0 అంటే ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ ఇంకెంతమందికి ఆ ఇన్ఫెక్షన్ని కలగజేయగలరు, ఇన్ఫెక్షన్ రేట్ అని పిలవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంతమందికి అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటే అది తక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అంటే R0 అనేటటువంటి టర్మ్ ఓన్లీ కమ్యూనికబుల్ డిసీజెస్, ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తించేటటువంటి దానికి మాత్రమే R0 అనేటటువంటి వాల్యూని వాడతాం. కరెక్టే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే చికెన్ పాక్స్ అనేటటువంటి దానికి R0 అనేది 8 ఉంటుంది. సో ఈ R0 అనేటటువంటి వాల్యూ ఈ కోవిడ్-19కి కూడా 8కి దగ్గరగా చేరింది. చికెన్ పాక్స్ అనేటటువంటి దానికి కూడా 8 ఉంటుంది. కానీ మీజల్స్ అనేటటువంటిది గవద బిళ్ళలు అంటాం, దానికి ఇంకా ఎక్కువ ఉంటుంది, 12-13 అట్లా. సో అంత పెరగలేదు. బట్ చికెన్ పాక్స్ ఎంతైతే స్ప్రెడ్ రేట్ అనేటటువంటిది ఉందో అంత R0 వాల్యూ అనేటటువంటిది దీనికి ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో ఎంత త్వరగా వ్యాక్సినేషన్ అనేది చేసుకోగలిగితే అంత త్వరగా ఉంటుంది. వ్యాక్సినేషన్ చేయడం వల్ల దీని యొక్క వ్యాప్తి రేటు కూడా తగ్గుతుంది. అంతే కదా, వ్యాక్సినేషన్ చేసుకుంటే ఏమవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే మనకు రాదు, మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. అలా వ్యాక్సినేషన్ అనేది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఇది వచ్చినా దానికి ఇంపాక్ట్ తక్కువ ఉండేలాగా చూస్తాము. సో వ్యాక్సినేషన్ కనుక తీసుకుంటే కనుక కంటేజియస్ ఎవరైతే ఉంటారో, ఎక్కువ మందితో కలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి ఐసోలేటెడ్గా ఉండే వాళ్ళకంటే ఎక్కువ మందితో కలిసే వాళ్ళు స్పెసిఫిక్గా వ్యాక్సిన్ తీసుకోగలిగితే ఈ బ్రేక్ చేయొచ్చు, ఈ స్ప్రెడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే సైకిల్ని బ్రేక్ చేయొచ్చు.
మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఎంఎస్ఎంఈస్ అనేటటువంటి వాటికి పాలసీ అటెన్షన్ కావాలి అని చెప్తున్నారు. మనకి ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది కే షేప్డ్ రికవరీ అన్నారు. అంటే ఎకానమీ పడిపోయింది, రికవరీకి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్ ఏమో రికవర్ అవుతున్నాయి, గ్రోత్ పెరుగుతుంది, కొన్ని కంపెనీస్ పెరగకుండా అలా తగ్గిపోతుంది. మరి ఇటువంటి షేప్ ఆఫ్ రికవరీని కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ అని పిలుస్తాం. మరి కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ అనేటటువంటి దాంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి దాని కింద ఏమేం మెజర్స్ తీసుకుంది? మీరు లోన్స్ తీసుకోండి అన్నారు. ఎంఎస్ఎంఈస్ కోసం ఏమేమి తీసుకున్నారో చూడండి. లాంగ్ టర్మ్ లోన్స్, మీరు లోన్ తీసుకుంటే మేము క్రెడిట్ గ్యారంటీ ఇస్తాము, ఇలాంటివి తీసుకొని వచ్చారంటే అవి ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడు? నెక్స్ట్ స్టేజెస్లో లాంగ్ టర్మ్లో ఉపయోగపడతాయి. కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ అనేటటువంటివే లేవు. సో ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లోస్ అనేటటువంటివి లేవు, బిజినెస్ స్లో డౌన్ అనేటటువంటిది అయిపోయింది. ఈ టైంలో ఆర్గనైజ్డ్ సెక్టార్, బిగ్ ఆర్గనైజేషన్స్, ఇవేమో బిగ్ కంపెనీస్ ఇవన్నీ గ్రో అవుతుంటే ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇవి వెనకబడిపోతున్నాయి. సో అందుకని ఇమ్మీడియట్ రిలీఫ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఓన్లీ లాంగ్ టర్మ్ మెజర్స్తో సరిపోదు. అందువల్ల ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది ఆర్థిక ఉద్దీపన అంటాం. ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది ఈ రంగాల్లో ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లో అనేటటువంటిది పెరిగే విధంగా, డిమాండ్ రివైవ్ చేసే విధంగా ఉండగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇవి 31st సంబంధించిన ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అండి. మరి క్వశ్చన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవ్వట్లేదు. మీకు తెలుసు ఈ వీడియోస్ మనం కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నామని. రెగ్యులర్ వీడియోస్లో మనం రెగ్యులర్గా క్వశ్చన్స్, ఆన్సర్స్ అవన్నీ చూసుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.